అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు ఈ శుభ సాయంకాలపు వేళ మనం మరి సజ్జనులతో సజ్జన సాంగత్యం అనేది జరుపుకుంటూ వస్తున్నాం. మరి మనకదేగా మరొక సార్ చెప్పిన సూచనలో ఇదొకటి ఇంపార్టెంట్. సో, మరి ఇవాళ మరొక సజ్జనులతో మనం ఈ సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. అండ్ అలాగే ద కంప్లీట్ మ్యాన్ పరిపూర్ణత్వం. కంప్లీట్ మీన్స్ పరిపూర్ణత్వం సాధించిన వారి యొక్క విశేషాలని మనం, ఆ జ్ఞానాన్ని మనం సీనియర్ మాస్టర్స్ అంటే దట్టు పిరమిడ్ మాస్టర్సే దాన్ని వివరించగలరు. ధ్యానులొక్కటే దాన్ని అర్థం చేసుకోగలరు కాబట్టి ఆ పరిపూర్ణత్వాన్ని, ఆ రూపాన్ని, ఆ ఆ రూపం ఏదైతే ఈ భూమి పైన ఉండి సాధించి మరి మనకంటూ అందరికీ ఆదర్శప్రాయంగా ఒక జీవితపు విలువలను మనకు తెలియచెప్పి వెళ్లారు. మరి అలాంటి జ్ఞానాన్ని మనం అందుకోవాల్సిందే. సో, ఇప్పుడున్న ఈ జూనియర్ మాస్టర్స్‌కి ఎవరైతే కొత్తగొస్తున్న ధ్యానులకైనా, ఎవరికైనా కానీ ఇది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఇంకొకటేంటంటే పత్రిజీ వారెవరో కాదు. ఆ కంప్లీట్ మ్యాన్ గురించి చెప్పుకుంటున్నది, చేస్తున్నది ఎవరో కాదండి. ద పిఎస్ఎస్ఎం ఫౌండర్ వచ్చి వారే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. సో, వారెలా ఉండేవారు? సో, వారెలా జీవించారు? వారికి ఏదైనా ఒక సందర్భం ఎదురైతే మరి వాళ్ళు దాన్నెలా దాటుకునేవారు? ఎలా ఆ సమయంలో మరి ఏమంటారు సమయోక్తిగా మాట్లాడాలి, దాన్నలాగే ప్రవర్తించాలి అని చెప్తుంటారు కదూ! సో, మరి వాటన్నింటిని కూడా ఒక్కరే గ్రహించగలరు. వారే పిరమిడ్ మాస్టర్స్. సో, దట్ టూ పత్రిజీతో చాలా లాంగ్ జర్నీ చేసిన వారే దీన్నంతటిని గ్రహించగలరు. ఒక ధ్యాని మట్టుకే అర్థం చేసుకోగలరు. అందుకే అలా చెప్పాననమాట. సో, ఇవాళ మనం 27వ రోజుకి చేరుకున్నాం. చక్కగా మే 15వ తేదీన ఇది స్టార్ట్ అయిందండి. ఇది ఎప్పటికి కూడా కంప్లీట్ అవ్వదు. ఇది ఎండ్‌లెస్‌గా ఉండే ప్రోగ్రామ్ అన్నమాట. ఎందుకంటే కంప్లీట్ మ్యాన్ అంత ఈజీగా కంప్లీట్ అవ్వదు కాబట్టి. ఎందుకంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఒక్కొక్క విధానంలో వాళ్ళు చూసి నేర్చుకున్న విశేషాలు చాలా మందున్నారు. ఎందుకంటే పిరమిడ్ మాస్టర్స్ కోట్లల్లో ఉన్నారు. కేవలం వేలల్లో లేరు. మరి వారందరినీ కూడా మనం ఇలా కలుస్తున్నందుకు కూడా సంతోషిస్తూ మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మరి మాస్టర్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. వారు సిద్ధంగా ఉన్నారు. వైజాగ్ నుండి సార్ గౌతమ్ గారు. యాహ్! గౌతమ్ గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ వెల్కమ్ సార్ మీకు. Thank you. Thank you, madam. Thank you కంప్లీట్ for మ్యాన్ inviting me. ప్రోగ్రామ్. థాంక్ యూ సార్. Thank you, సార్ madam. ప్లీజ్ సార్ వీడియో ఆన్ చేసుకోండి. యాహ్! Okay. హాయ్ సార్. Hi, madam. Hi. యాహ్! Okay. బావుంది బుద్ధ స్టాచ్యూ. Yes. My dear యెస్. Buddhas. యాహ్! Okay. యెస్ సార్. మీ మాటల్లో ద కంప్లీట్ మ్యాన్ గురించి, ఆయన జీవిత విధానాలు ఎలా ఉండేవి? మరి మీరు నేర్చుకున్నారు, ఎంతవరకు నేర్చుకున్నారు? ఏం నేర్చుకున్నారు? మీరు దాన్ని ఆచరించగలిగారు మీ జీవితంలో? మరి మార్పు తెచ్చుకున్నారు ఎలా? చాలా ముఖ్యంగా ది కంప్లీట్ మ్యాన్ ప్రేక్షకులకి, వీక్షకులకి అసలు ఈ యొక్క ఐడియా వచ్చింది చూసారా? ఆ పత్రిజీ గారి యొక్క డాక్యుమెంటరీ తీద్దాం. నిజానికి డాక్యుమెంటరీ కాదు, ఫుల్ లెంగ్త్ మూవీ కూడా సరిపోదు ఆయన గురించి తీయాలంటే. ఎగ్జాక్ట్‌లీ. కానీ అత్యంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఇది. ఇంతమంది మాస్టర్స్ కొద్దో గొప్పో ఆయనతో చాలా ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు, కొద్ది ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు, పరిశీలించి చూసిన వాళ్ళు ఉన్నారు, లోతుగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ యొక్క పర్సెప్షన్స్ తీసుకోవటం కూడాను ఒక అత్యంత అద్భుతమైన గ్రంథం తయారవుతుంది. సో ముఖ్యంగా పత్రిజీ గారిని పర్సెప్ట్ చేయడం చాలా చాలా క్రిటికల్ టాస్క్. నాకు తెలిసినంత నేను చెప్తున్నాను, చాలా క్రిటికల్ టాస్క్. ఆయన పర్సెప్ట్ చేసి మాట్లాడగలగటం అంటే, ఆయన గురించి చెప్పగలగటం అంటే చాలా క్రిటికల్ టాస్క్. ఎందుకంటే మన పర్సెప్షన్ పెరిఫరల్లో ఉంటుంది, పై సర్కిల్లో ఉంటుంది, డీప్ డౌన్ ఇన్నర్ కోర్ లోకి వెళ్ళలేం మనం. అందుకని ఆయన పర్సెప్షన్ అంతా బహిర్ముఖంగానే మనం చేయగలుగుతాం. చాలా విషయాలు చాలా వరకు లోతుల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉండవచ్చు, కానీ పత్రిజీ గారిని పర్సెప్ట్ చేయటం అంటే ఒక అడ్వెంచర్ చేస్తున్నట్టే మనం. ఎందుకంటే ఏమాత్రం అటు ఇటు రాకూడదు అవన్నీ కూడా. ఏమాత్రం చాలా మనం కూడా కంప్లీట్ పర్ఫెక్షన్ లో ఉండాలి. ఆ పర్ఫెక్షన్ లో
మన ఒపీనియన్. ఇప్పుడు నేను చెప్తున్నది కూడా కేవలం ఇది నా పర్సెప్షన్ మాత్రమే సుమా. పత్రిజీ గారి గురించి. కేవలం యెస్. ఇది నా పర్సెప్షన్ మాత్రమే. సో, ఎందుకంటే స్వర్ణమాల పత్రి గారు ఒకసారి వైజాగ్ వచ్చినప్పుడు, మన గురుపత్ని గారు వచ్చినప్పుడు ఒక ఏదో ఈవెంట్ జరిగింది. అమృతోత్సవం ఏదో సంథింగ్ లైక్ దట్. అది జరిగినప్పుడు ఆవిడ ఒక మాట చెప్పారు. ఒక వాక్యం. అది ఏమిటంటే మనం ఎవ్వరము పత్రిజీ గారు ఉన్నప్పుడు భౌతికంగా పత్రిజీ గారిని మనం అర్థం చేసుకోలేకపోయినాము అని చెప్పారు. అది ఎగ్జాక్ట్‌లీ 100% కరెక్ట్ అనిపించింది నాకు. ఆయన ఉండంగా భౌతికంగా 100% మనం ఆయన్ని అర్థం చేసుకోలేకపోయినాం. నిజం చెప్పాలంటే ఈ రోజుకి కూడాను ఆయన మనకి తెలిసింది 5, 10% మనకు తెలిసిందేమో, ఆయన గురించి తెలుసుకోగలిగామేమో అని అనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఆయన గురించి 100కి 100% జరిగితే ఇంకొక పత్రిజీ గారు ఉండేవాళ్ళు. ఇంకొక పత్రిజీ గారు ఇంకొక వివేకానందుని తయారు చేయలేకపోయింది. ఒక పత్రిజీ గారు ఇంకొక పత్రిజీ గారిని తయారు చేయలేకపోయినారు అనిపిస్తుంది నాకు. కొంచెం హార్డ్‌గా ఉండొచ్చు, ఇబ్బందికరంగా ఉండొచ్చు ఈ మాటలు. ఎంతో మంది మేము పత్రిజీ అంత వాళ్ళని అనుకోవచ్చు. అది వాళ్ళ ఒపీనియన్. హ్మ్. హ్మ్. ఇంకొక పత్రిజీని తయారు చేయలేకపోయినారు. ఆయన్ని మనం అర్థం చేసుకోలేకపోయాము. కారణం ఏంటంటే ఆయన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ లెవెల్ ఒక విధంలో ఉంది. మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఒక లెవెల్‌లో ఉంది. మనం శరీరవత్తే ఉన్నాం. భౌతికంగానే ఉన్నాం. ఫిజికల్ మెటీరియల్ వరల్డ్‌లోనే ఉన్నాం. ఆయన మల్టీ డైమెన్షనల్‌గా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాను నేను. ఆయన్ని గమనించాను. ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడిని కాదు. ఆయన కాళ్ళు చేతులు ఒత్తేవాడిని కాదు. కానీ ఆయన్ని గమనిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. జస్ట్ గమనిస్తే. అబ్జర్వేషన్. ది ఆర్ట్ ఆఫ్ అబ్జర్వేషన్ అని టాల్కమ్ సెరైడ్ బుక్ ఉంటుంది. ద ఆర్ట్ ఆఫ్ అబ్జర్వేషన్. ఆ అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకే అబ్జర్వ్ చేసే వాళ్ళని, దూరంగా ఉన్న వాళ్ళని ఆయన ఇలా పిలిచేవాడు. ఆయన పిలిస్తేనే నేను దగ్గరికి వెళ్ళేవాడిని. గుంపులో ఉన్నా సరే ఇలా పిలిచేవాడు. ఆయనకి తెలుసు అంటే ఎంత అద్భుతంగా తెలుస్తుందంటే, నా యొక్క అబ్జర్వేషన్‌లో, నా యొక్క పర్సెప్షన్‌లో నేను ఆయన పరిశీలించినప్పుడు, ఆయనకు థాట్ రీడింగ్ గూడా వచ్చని తెలుసుకున్నాను నేను. కొన్ని నా అనుభవాల్లో నేను ఆయనకి థాట్ రీడింగ్ గూడా వచ్చని తెలుసుకున్నాను. ఒకానొకప్పుడు ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ క్రితం ఒక ప్రోగ్రామ్ జరిగితే కళాభారతిలో. నైట్ అయిపోయింది 9:30 బయటికి వచ్చారు. ఆయన చుట్టూ ఎప్పుడు బోలెడంత మంది ఉంటారు గదా జనం. దగ్గర వెళ్ళటానికి కూడా అవకాశం లేకుండా ఎక్కువ మంది జనం ఉన్నారు. ఒక 70, 80 ఇయర్స్ ఓల్డ్ వుమన్ వచ్చింది. ఏదో బాధతో. ఆవిడ ఏడుస్తూ పత్రిజీ గారి దగ్గర ఉండి పత్రిజీ గారు హగ్ చేసుకోగానే నేను మనసులో అనుకున్నాను. హి ఈస్ గివింగ్ ఎనర్జీ టు హర్ అని అనుకున్నాను. వెంటనే హ్మ్. ఒక దాదాపుగా ఆయనకి నాకు మధ్యలో కనీసం 60, 70 మంది అంటే ఒక సర్కిల్ ఔటర్‌లో ఉన్నా నేను. ఆయన ఇంతమంది ఉన్నా నేను కనిపించకుండా ఉన్నాను. తలకాయ ఆయన కరెక్ట్‌గా చప్పని వెనక్కి తిరిగి కరెక్ట్ నా వంక 1 మినిట్ అలాగే చూసారు. హ్మ్. నేననుకున్నాను నా ఆలోచనలు నీకు తెలిసిపోయినాయా? అప్పుడు ఆయన చూసి ఒక చిరునవ్వు నవ్వి ఎందుకంటే నేను చేసింది మంచి ఆలోచన కాబట్టి. అదేది చెడు ఆలోచన చేస్తే ఇంకొక విధంగా ఉంటుంది. ఆయన ఒక చిరునవ్వు నవ్వి నందా కనిపించి నా బ్యాగు లోపల పెట్టాను ఆడిటోరియంలో తీసుకురా అన్నారు. అంటే మాట మార్చేశారు. ఆయన 1 మినిట్, 2 మినిట్స్ మన కళ్ళలోకి చూస్తారు. చూసినప్పుడు కూడా మనం అలాగే చూడగలుగుతున్నాం అంటే, ఆయనకి మన ఫ్రీక్వెన్సీ స్థాయి అర్థమైపోతుంది. మనం ఏమిటి అనేది మన మొత్తం సిట్యుయేషన్ మొత్తం మనకు అర్థమవుతుంది. నిజంగా నేను చెప్తున్నాను. మనం అర్థం చే ఎన్ బయట మనం ఎంత అర్థం చేసుకున్నామో లేదో పత్రిజీ గారి నుంచి స్వర్ణమాల పత్రి గారు ఆ మాట అన్నారు కానీ, నిజంగా చెప్పాలంటే కుటుంబ సభ్యులకు గూడా ఎంతవరకు అర్థమయ్యారా అనేది ఒక $1,000,000 క్వెషన్. అంత అద్భుతమైనటువంటి స్థితిలో ఆయన చెప్తున్నారు మల్టీ డైమెన్షనల్. ఆండ్రోమెడా గెలాక్సీ నుంచి వచ్చాం. ఆయన మాటలు ఎంత సైంటిఫిక్ అప్రోచ్‌లో ఉంటాయి చూడండి. శాస్త్రీయ దృక్పథం. ఎప్పుడు కూడా శాస్త్రీయ దృక్పథమే. పత్రిజీ గారు ఒకటి పెట్టారు అంటే, ఒక పాయింట్ పెట్టారంటే 18 ఆదర్శ సూత్రాలు తీసుకోండి. ఏవన్నా తీసుకోండి మీరు. నవరత్నాలు తీసుకోండి. ప్రతి దాని వెనకాల ఒక గొప్ప సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఈవెన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో క్లాప్స్ కొట్టడం అనేది అడాప్ట్ చేసుకున్నారు. ఆ క్లాప్స్ కొట్టడం అనే దానికి వెనకాల కూడాను దాన్ని నేను ఆలోచించాను. ఎందుకని చప్పట్లు కొట్టిస్తారు? ఎప్పుడు చప్పట్లు కొట్టిస్తూ ఉంటారు? ఎందుకని? దాని గురించి నేను ఒక రీసెర్చ్ చేస్తే దాని వెనకాల ఎంత సైంటిఫిక్ అప్రోచ్ ఉందనేది, శాస్త్రీయ దృక్పథం అనేది నాకు అర్థమైందనమాట. సో, హ్మ్. చప్పట్లకి, ఆనందానికి ఎంతో దగ్గర సంబంధం ఉంటుంది. ఆనందంగా ఉన్నవాడు చప్పట్లు కొడతాడు. ఉత్సాహంగా ఉన్నవాడు చప్పట్లు కొడతాడు. ఉత్సుకతతో ఉన్నవాడు చప్పట్లు కొడతాడు. ఏడుస్తూ ఉన్నవాడు చప్పట్లు కొట్టలేడు.
ఏడుస్తున్న వాడి దగ్గరికి మీరు చప్పట్లు కొట్టండి అని అడగను కూడా అడగలేరు. అడిగితే వాడు మనల్ని కొడతాడు. కాబట్టి అవును. ఆనందానికి చప్పట్లకి దగ్గర సంబంధం ఉంది కాబట్టి చప్పట్లు కొడితే ఆనందంగా ఉంటారు అనే స్థితి. పైగా ఒక సమూహం కలిసి ఒకేసారి చప్పట్లు కొడుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. ఆటోమేటిక్‌గా థాట్‌లెస్ స్టేజ్‌లోకి వెళ్ళటం కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది. పత్రిజీ గారు ఎప్పుడు కూడాను ఎనర్జీ వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీస్ మీద ఎక్కువ వర్క్ చేశారు. ఆయన సంకల్పాలు కూడా అలాగే ఉంటాయి. ఏ జేబులో ఏ పైసా ఉండదు. నాకు పెన్నన్నా ఉండదు. ఆయనకి పెన్ను కూడా ఉండేది కాదు. కానీ ఈరోజు యూఎస్ఏ వెళ్ళాలంటే వెంటనే సాయంత్రానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇక నాకు ఇక్కడ ఒక మెగా పిరమిడ్ కావాలంటే అది ఎన్ని కోట్లు ఆ సంబంధం లేదు. అప్పుడు తయారైపోయేది. ఎలా ఒక మామూలు వ్యక్తి, ఒక సామాన్యుని వ్యక్తి అయితే ఇవన్నీ ఎలా సంభవిస్తాయి? యూ ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ అని చెప్తూ ఉంటారు. ఎవరు మనం క్రియేట్ చేయండి. మనం ఇంతమందిలో ఎవరు క్రియేట్ చేస్తామండి? మనం పార్ట్ అండ్ పార్సెల్ అవ్వగలుగుతున్నాం. కానీ వీఆర్ నాట్ క్రియేటింగ్. క్రియేటింగ్ దట్ టైప్ ఆఫ్ మెగా ప్రాజెక్ట్స్. సో ఆయన యొక్క ఇందాక సాగర్ గారు చెప్పినట్టుగా ఆ కంప్లీట్ లీడర్‌షిప్ అనేది, ఆ లీడర్‌షిప్ అనేది కూడా కంప్లీట్ మ్యాన్ లోనే ఒక భాగమే నిజానికి. అది కూడా యాహ్! క్వాలిటీ. ఆ క్వాలిటీ కూడా కంప్లీట్ మ్యాన్ లోనే ఒక భాగమే. ఒక అంటే ఎమోషనల్ బ్యాలెన్స్డ్‌గా ఉండటము, రిలేషన్‌షిప్స్ బ్యాలెన్స్ చేసుకోవటము, హ్మ్. ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వటము, ఇవన్నీ కలిపితేనే కంప్లీట్ మ్యాన్ అవుతాడు. హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయటం. మా చిన్నప్పుడు దూరదర్శన్‌లో ఒక యాడ్ వచ్చేది. కంప్లీట్ మ్యాన్ అని. అంటే రేమాండ్స్ అడ్వర్టైజ్‌మెంట్‌కి అన్నమాట. భార్యతో ఎలాగుండాలి? పిల్లలతో ఎలాగుండాలి? హ్మ్. ఫ్రెండ్స్‌తో ఎలాగుండాలి? చుట్టాలతో హ్మ్. ఎలాగుండాలి? రిలేషన్స్‌తో ఎలాగుండాలి? అందరితో హ్మ్. ఎలాగుండాలి? లైఫ్‌లో ఎలాగుండాలి? అని వాడు హ్మ్. ఆ అడ్వర్టైజ్‌మెంట్‌లో అన్ని చూపించుకుంటూ వచ్చిన తర్వాత హి ఈస్ ఎ కంప్లీట్ మ్యాన్. ఎందుకంటే రేమాండ్ సూట్స్ వాడుతున్నాడు కాబట్టి. అది ఒక అడ్వర్టైజ్‌మెంట్ పక్కన పెడదాం. సో కంప్లీట్ హ్మ్. మ్యాన్ హ్మ్. అంటే వీటన్నిటి ఎమోషన్స్‌ని అన్నిటిని కంట్రోల్ చేసుకోగలిగిన వాళ్ళు ఆ! అది అద్భుతమైనటువంటి బ్యాలెన్సింగ్ స్టేట్. ఆ బ్యాలెన్సింగ్ స్టేట్‌ని స్థితప్రజ్ఞత అంటారు. స్థితప్రజ్ఞత లేకపోతే ఇవన్నీ కుదరవు కదా! సో, హ్మ్. ఆ స్థితప్రజ్ఞతని ఆయన చూపిస్తూ వచ్చారు. కొంతమంది అడుగుతుంటారు ఆయన ఎమోషన్ ఫీల్ అవుతున్నారు గదా! అని. నిజానికి ఎమోషన్ ఆయన బయటికే ఫీల్ అవుతున్నారు. లోపల పెరిఫెరీలోనే ఎమోషన్ ఉంటుంది గానీ లోపల ఉండదు. దానికి కారణం ఏంటంటే పత్రిజీ గారు చాలా క్లారిటీగా చెప్పారు. నేను ఇక్కడికి వచ్చింది సరిచెయ్యటానికే. నేనిక్కడికొచ్చింది సరికాని దాన్ని సరిచెయ్యటానికే వచ్చాను అని జెప్పారు. చాలా క్లారిటీగా. సరికానిది సరిచేయటమే ఆయన ఉద్దేశ్యం కాబట్టి, సరిచేయటం కోసం ఒక టీచర్ లాగా కంప్లీట్ మ్యాన్‌లో టీచర్ గూడా ఉంటాడు. ఒక మాస్టర్ గూడా ఉంటాడు. సో, ఒక ఆచార్యుడుంటాడు. సో, అక్కడ దండించడానికి అవకాశం ఉంటుంది. కానీ లోపలేముండదు. డొల్ల ఉంటుంది లోపల. ఫ్లూట్ లాగా ఉంటారు. సప్త స్వరాలు పలుకుతుంది. కానీ అది హాలోగా ఉంటుంది. కానీ లోపలే హ్మ్. ఉండదు. అరిచిన వెంటనే 2 మినిట్స్‌లో ఆయన అంత భయంకరంగా అరిచి కేకలేసి కొట్టిన వాడిని గూడా "ఏయ్! ఇటు రావే" అని భుజం మీద చేతులెత్తి తీసుకెళ్ళటం నేను చూశాను. అది మన వల్ల అవుతుందా? హ్మ్. 40 ఏళ్ల క్రితం ఎవడైనా తిడితే దాన్ని ఇప్పటికి మోస్తూ ఉంటాం మనం. అవును. ఈ రోజుకి మోస్తూ ఉంటాం. కానీ అది ఆయనకొక్కళ్ళకే అది సొంతమైంది. కారణం ఏంటంటే ఆయన ఫిజికల్ లెవెల్‌లో కాదు. మన యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయిని ఆయన సరిజేయటానికి ప్రయత్నం చేశారు. అక్కడ మన ఫ్రీక్వెన్సీ లో ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయని, ఆ ఎనర్జీ లెవెల్స్‌ని బాగు చేయటానికి ఆయన కొట్టిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేయండి. హ్మ్. అరిచిన వాళ్ళు, కేకలేసిన, తిట్టిన వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నారు. అప్పటికి ఆయన దగ్గరే ఉన్నవాళ్ళు చాలా అద్భుతమైన స్థితిలోకి వెళ్లారు. ఫిల్టరేషన్ అయిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు. ఉన్నవాళ్ళు మాత్రం అద్భుతమైన స్థితిలోకి వెళ్తారు. కాబట్టి ఇవన్నీ కూడాను చాలా ఆయన్ని పరిశీలించి చూస్తే ఒక్కొక్కటి ఎంతో అద్భుతంగా అనిపించింది. అంటే ఒక సైంటిఫిక్ అప్రోచ్ అన్నమాట ప్రతి విషయంలోనూ అన్నమాట. నేను ఆండ్రోమెడా గెలాక్సీ నుంచి వచ్చానని కూడా ఆయన చెప్పారన్నమాట. అంటే ఇవాళ న్యూ ఎనర్జీ వర్క్స్ జరుగుతున్నాయి. అంటే వర్క్‌షాప్స్ జరుగుతున్నాయి మావి న్యూ ఎనర్జీ లైట్ వర్కర్స్‌లో. ఇవాళ థర్డ్ డే. దీని తర్వాత నాకు ఆ క్లాస్ ఉంది. అందులో అవన్నీ చదువుతుంటే అదే గుర్తొస్తుంది నాకు. ప్లైడియన్స్ వచ్చారు భూమి మీదకి. మరి హ్మ్. ఆండ్రోమెడా గెలాక్సీ నుంచి వచ్చారు. సిరియన్ స్టార్స్ నుంచి కొంతమందొచ్చారు. ఆండ్రోమెడా గెలాక్సీ నుంచి నేనొచ్చాను. భూమిని ఎనర్జీస్ కాపాడటం కోసం. నాతో ఎవరొస్తారంటే మీరందరూ కలిసి వచ్చారు. మీరందరూ నాతో పాటు వచ్చిన వాళ్ళే మీరందరూ అని కూడా చాలా క్లారిటీగా పత్రిజీ గారు చెప్పారు. సో, అది అసలు బిహైండ్ స్క్రీన్ ఏం జరుగుతున్నదనేది ఇంపార్టెంట్. మనం భౌతికంగా చూస్తే ఆయన కూడా ఒక మనిషిలాగానే కనపడతారు. రక్తమాంసాలు పిండంతో ఉన్న ఒక మనిషిలా కనపడతాడు. బుద్ధుడైనా, జీసస్ క్రైస్ట్ అయినా, లేకపోతే మహావీరుడైనా ఎవరైనా కావచ్చు. మామూలుగా మనుషుల్లాగానే కనపడతారు. భౌతిక శరీరాలు ఏసుకోగానే మనం భౌతికమైన ఆలోచననే మన పర్సెప్షన్ ఉంటుంది కాబట్టి అంతవరకే పరిమితిలో ఆలోచిస్తాం. వి ఆర్ వెరీ లిమిటెడ్ నాలెడ్జ్. నా లిమిటెడ్ పర్సెప్షన్. మన పంచేంద్రియాలు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. మాయ చేస్తూ ఉంటాయి. కానీ ఒక ఎనర్జీ బాడీ, ఒక కాంతి శరీరధారి,
ఆయన అక్కడి నుంచి ఒక టాస్క్ గురించి వచ్చారు భూమి మీదకి. మనందరినీ కూడా నిద్ర లేపుతున్నారు. అరే మిమ్మల్ని గుర్తు చేస్తున్నారు. మీరంతా కూడాను కాంతి శరీరధారులే. మీరు అవతల తీరం నుంచి వచ్చారు. అది తెలుసుకోండి. మీరంతా తెలుసుకోండి అని చెప్పడం కోసం అది, అది ఎలా చెప్పారంటే ఆయన గొప్ప విశేషం ఏంటంటే క్రిటికల్‌గా ఇంతవరకు చెప్పిన వాళ్ళు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. కరతల మలకము అంటాం. అంటే చేతిలో ఒక విసిరికాయ పెట్టినంత ఈజీగా అలా తీస్తే సీక్రెట్ ఓపెన్. అంటే రహస్యం బట్టబయలైన రీతిలో చెప్పేశారు. ఒక సామాన్య మానవుడు కూడాను, ఒక గొర్రెల కాపరి గూడాను, ఒక ఒక రైతు దగ్గర నుంచి ఒక పండితుడు, పామరుడి దగ్గర నుంచి పండితుడి దాకా అర్థం చేసుకోగలంత అత్యంత అద్భుతమైనటువంటి సరళమైన శైలిలో చెప్పి, ఆ సాధన కూడాను నీ వల్లే అవుతుందని చెప్పారనమాట. సాధన చేసుకోవడమే మన విషయం. అందుకనే ఆయన ఆయన యొక్క ఫ్రీక్వెన్సీ అంత ఇదిగా ఉండేదనమాట. మరి ఆహ్, ఎంత అద్భుతమైనటువంటి ఆ గెలాక్సీ నుంచి వచ్చారు కాబట్టే మనకి ఛానెలింగ్ బుక్స్ అందించగలిగారు. ఈ ఛానెలింగ్ బుక్స్ ఉన్నాయని మనకు తెలుసా ఇంతకుముందు? సైన్స్ పుస్తకాలు చదివాం, సైకాలజీ పుస్తకాలు చదివాం, స్పిరిచ్యువల్ బుక్స్ ఎన్నో చదివాం. కానీ ఛానెలింగ్ అంటే న్యూ ఏజ్ స్పిరిచ్యువాలిటీ. ఆ న్యూ ఏజ్ స్పిరిచ్యువాలిటీ మనకు అందించారు. ఛానెలింగ్ సబ్జెక్ట్ మనకు అందించారు. పూర్ణాత్మల గురించి మనకి చెప్పారు. ఓవర్ సెల్ఫ్స్ గురించి చెప్పారు. ఆల్ దట్ ఈజ్ అనేది ఏంటో చెప్పారు. ఒక తులసీదళం ఎంత అద్భుతమైన పుస్తకం అండి. ఒక తులసీదళం చదివితే ఎంత నాలెడ్జి వస్తుంది ఆలోచించండి. ఒకసారి పత్రిజీ గారు కలిసినప్పుడు తులసీదళం గురించి నేను నేను ఆ తులసీదళం గురించి చాలా సరదా గెట్ టుగెదర్ మాట్లాడుతున్నప్పుడు దూరంగా ఉన్నప్పుడు కొంచెం భయమేస్తుంది ఆయన దగ్గరికి వస్తే ఆయన ఎంత అద్భుతంగా చిన్న పిల్లవాడిలాగా బిహేవ్ చేసి మాట్లాడేవాళ్ళంటే అసలు ఏమాత్రం భయం ఉండేది కాదు. ఒక స్నేహితుడిలాగా నేను కొన్ని పిచ్చి ప్రశ్నలు కూడా వేశాను ఆయన. అంటే అనిపిస్తుంది. ఆయన స్టాండర్డ్‌కి అవి నాకు నేను మాట్లాడినవి నిజమా? కాదా? అని అనిపించేది. కానీ స్పాంటేనియస్‌గా సమాధానాలు చెప్పేవాళ్ళు. ఆ స్పాంటేనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది క్వాలిటీ, అద్భుతమైన క్వాలిటీ. ఆ స్పాంటేనిటీ ఎప్పుడొస్తుందో తెలుసా మనిషికి? వాళ్ళ అవేర్‌నెస్‌తో ఉన్నప్పుడొస్తుంది. సో, పత్రిజీ గారు ఎప్పుడు అవేర్‌నెస్‌తో ఉంటాడు. ఒక బుద్ధ, ఒక జీసస్ వీళ్ళందరూ అవేర్‌నెస్‌తో ఎలాగుంటారంటే అలాంటి అవేర్‌నెస్‌తో ఆయనున్నారు. నేను అవేర్‌నెస్ క్లాసులు విపరీతంగా చెప్పేవాడిని. ఆ అవేర్‌నెస్ క్లాసులు చెప్తున్నప్పుడు, సాక్షి సాధన క్లాసులు చెప్తున్నప్పుడు, అవేర్‌నెస్ క్లాసులు 10 ఏళ్ళు చెప్తున్నప్పుడు గూడాను, ఆ అవేర్‌నెస్ క్లాసులు చెప్తున్నప్పుడు గూడా అవేర్‌నెస్ కోల్పోయిన రోజులున్నాయి నేను. మొన్న పీఎంసీ డిజిటల్‌లో ఇదే విషయం నేను చెప్పాను. పత్రిజీ హ్మ్. గారితో ప్రయాణం. ఆ అవేర్‌నెస్ కోల్పోయిన రోజులున్నాయి మధ్యలోనే. అవేర్‌నెస్ క్లాసులు చెప్తూ. క్లాస్ అయిపోయిన తర్వాత నా బ్యాగ్ ఎక్కడ పెట్టాను, నా మొబైల్ ఎక్కడ పెట్టానో ఎతుక్కుంటాను. ఎందుకంటే అవి పెట్టినప్పుడు నేను అక్కడ లేను కాబట్టి. ప్రెజెంట్ మూవ్‌మెంట్‌లో లేను కాబట్టి. పత్రిజీ గారు ఒకే ఒకటి చెప్తాడు. ప్రెజెంట్ మూవ్‌మెంట్‌లో ఉండండి. గతం లేదు, భవిష్యత్తు లేదు. వర్తమానమే ఉంది. వర్తమాని భవ. ప్రెజెంట్ మూవ్‌మెంట్‌లో ఉండండి అని ఎంతోమంది మేడమ్స్ కొంతమందికి చెప్పారు. "ఏం లేదు మామ్ ప్రెజెంట్ మూవ్‌మెంట్‌లో ఉండండి" అని ఆయన సందేశం ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఈ క్షణంలో ఉంటే అంతా తెలిసిపోతుంది. అంతా అర్థమైపోతుంది. అంటే అవేర్‌నెస్‌తో ఉంటాం. ధ్యాన స్థితిలో ఉండటం. అంత అప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నప్పుడు దగ్గరికెళ్ళినప్పుడు చాలా సరదాగా ఉండేది. సరదాగా ఉండి మాట్లాడుతున్నప్పుడు తులసీదళం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకసారి అన్నాను, "సార్ తులసీదళం ఎంత అద్భుతమైన పుస్తకం అండి. అసలు అది చదువుతూ ఉంటే ఎంత అసలు ఉల్లాసంగా, ఉత్సాహంగా అనిపించిందంటే, సత్యం అలాగా డైనింగ్ టేబుల్ మీద వండి వార్చి పెట్టారు సార్ మీరు తినమని." నిజంగా అది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ స్పిరిచువాలిటీ అని అన్నాను. ఎన్‌సైక్లోపీ ఆఫ్ స్పిరిచువాలిటీ అని అనేసరికి ఆయన ఎంత కళ్ళు పెద్దవి చేసి, "ఆహా! అవునా!" అని ఎంతో ఆనందపడ్డారు. ఆనందపడి మరి అది నేను రాసింది నేనేమిటి అని అడిగారు. నేనేమిటి మరి అని అడిగారు. నాకెంత స్పాంటేనియస్‌గా అంటే ఆయన ఆరాలో ఉన్న ఆయన ఎనర్జీ ఉంది. ఎంత స్పాంటేనియస్‌గా మీరు మూవింగ్ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ స్పిరిచువాలిటీ సార్ అన్నా. ఆ! మూవింగ్ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ స్పిరిచువాలిటీ సార్ అనేసరికి నిజంగా చేతిని ఎంత గట్టిగా పట్టుకొని చంకలో పెట్టుకొని తీసుకెళ్లారంటే ప్రకృతి గారిలో డైనింగ్ హాల్ దాకా తీసుకెళ్లారు నడిపించుకుంటూ. చిన్న పిల్లల మనస్తత్వం, కల్మషం లేని మనస్తత్వం, సంతోషం, ఆనందం ఎంత స్థితిలో ఉంటాయంటే అది అది అద్భుతం అన్నమాట. ఆ స్థితి చాలా అద్భుతంగా ఉంటుంది. సో, ఒక 18 ఆదర్శ సూత్రాల గురించి సార్ అంటే భగవద్గీతలో 18 అధ్యాయాలన్నట్టుగా 18 సూత్రాలు మీరు పెట్టారు. ఆ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అంటే దాని గురించి చెప్పడానికి ఎంత సంతోషపడ్డారో తెలుసా? 17 సూత్రాలు చాలా బాగా వచ్చేసాయి. 17 తర్వాత 18ది ఎంత కష్టపడ్డామో తెలుసా? ఎంత టైం పట్టిందో తెలుసా? 1 ఆర్ 2 మంత్స్ పైన పట్టింది. 3 మంత్స్ ఎంత టైం పట్టిందని చెప్పారప్పుడు. తర్వాత నాకు 18ది కంప్లీట్ అయింది. 18 కంప్లీట్ చేశాను. ఒక టాస్క్ అనిపించింది 17 సూత్రం రావటానికి మాకు అని కూడా సరదాగా చెప్పడం జరిగింది. సో, ఇలాంటివి కొంత ప్రయాణం.
చిన్న చిన్న విషయాలు గెట్ టుగెదర్ కూర్చున్నప్పుడు, ఒక పిరమిడ్ మాస్టర్ ఇంట్లో గెట్ టుగెదర్ గా కూర్చున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు చాలా ధైర్యంగా, చాలా సరదాగా ఎన్నో విషయాలు మాట్లాడడం జరుగుతూ ఉండేదన్నమాట. సో, ఒకసారి నేను ఒరిస్సా అంతా తిరిగానయ్యా. ఒక డ్రైవర్ రాంగానే ఒరిస్సా అంతా తిరిగాను. మీరు ఇప్పుడు వృత్తిరీత్యా తిరిగారా? ప్రవృత్తిరీత్యా తిరిగారా? అని అడగటం జరిగింది. అంటే అప్పుడు వృత్తిరీత్యానే తిరిగాను, వృత్తిరీత్యానే తిరిగాను అని ఎంతో సరదాగా చిన్న పిల్లోడిలాగా చెప్పడం జరిగింది. అంటే చూసారా? ఒకవైపు కాయిన్‌కి 2 వైపులు ఉన్నట్టు ఒక మల్టీ డైమెన్షన్ అంటే అదే. మల్టీ డైమెన్షన్ అంటే ఇక్కడ ఉండి, ఇంకో చోట ఉండి, ఇంకో చోట ఉంటాం అని కాదు నా ఉద్దేశ్యం. ఆయన ఆయన ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో. చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది. చెప్పేటప్పుడు గంభీరత వస్తుంది. కృష్ణతత్వం అనుకోవచ్చు. అలాంటి హ్మ్. అత్యంత అద్భుతమైన తత్వాలతో ఆయన అసలు రా అది తెలుసుకోవటం. ఏ విషయాన్నైనా ఆహ్, ముఖ్యమైన విషయం ఆయనలో నాకు నచ్చిందండి డూ ఆర్ డై. డూ ఆర్ డై అనేది చాలా గొప్ప విషయం ఆయనలో. పట్టు పట్టరాదు, పట్టి విడవరాదని ఎప్పుడు ఎందుకు చెప్తూ ఉంటారన్నమాట. సదానంద యోగి గారు నాకు చెప్పారు. పత్రి సుభాష్ డూ ఆర్ డై. చేస్తే చెయ్యి లేకపోతే చావు అని చెప్పారు. అంత సంకల్ప బలం ఉంది ఆయనలో. ఆ సంకల్ప బలం అద్భుతమైన సంకల్ప బలం. సో, అందువల్లే ఈ మూవ్‌మెంట్ ఇంత దూరం వచ్చింది. ఇంత దూరం ఇంతమంది ఒకళ్ళు ఇంత మహాసముద్రంలా తయారవ్వడానికి కారణం ఏంటంటే, ఆ యొక్క పట్టుదల ఆయనలో ఉన్నటువంటిది. డూ ఆర్ డై. కరో యా మరో అంతే. దాని అంతు చూసేవాళ్ళనమాట. ఇందాక అడగటం కూడా జరిగింది. టైమ్ పీరియడ్ పెట్టడం అనేది. టైమ్ కాన్సెప్ట్ లేదు. నిజానికి టైమ్ అండ్ స్పేస్ అనేది మ మన భౌతిక తలంలో ఉంటుంది. భౌతిక తలంలో లేకపోతే మనం అసలు ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే గంటలు గంటలు ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోరు కదా! నాకు ఒక టైమ్ హ్మ్. పీరియడ్ ఉంటుంది. మీకు ఒక టైమ్ పీరియడ్ ఉంటుంది కదా! టైమ్ బౌండ్‌లో ఉంటాం. టైమ్ బౌండ్ ఇక్కడ భౌతిక తలంలో. కానీ అది మన యొక్క పర్సెప్షన్ ఎప్పుడు కూడాను ఈ టాస్క్ చెప్తున్నప్పుడు నాకు ఇంతవరకు టైం ఉంది. ఇది చెప్పేస్తాను, క్లోజ్ చేస్తాను. కానీ అది నా లోపల ఇన్నర్‌లో దేర్ ఈస్ నో టైమ్, దేర్ ఈస్ నో స్పేస్. మనకి ఏజ్ కాన్సెప్ట్ ఉండకూడదు. నా ఏజ్ ఇంత అనే కాన్సెప్ట్ ఉండకూడదు. ఏమీ ఉండకూడదు. ఎనర్జిటిక్‌గా ఉంటాం. లేకపోతే ఒక నమ్మక వ్యవస్థ మన లోపల ఏర్పడుతుందని వాళ్ళు అలా చెప్పడం జరుగుతుంది. ఒక బిలీఫ్ సిస్టమ్ మనకు అది జరుగుతుందని. మీరు మీరు మరణిస్తారని మీరు నమ్ముతారు కాబట్టే మీరు మరణిస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది. రామ్‌తా. యెస్. అవును సార్. కాబట్టి ఈ నమ్మక వ్యవస్థని బ్రేక్ చేయడం కోసం వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి విషయాలు చెప్తారు. కాబట్టి అక్కడ టైమ్ అండ్ స్పేస్ దేర్ ఈస్ నో టైమ్, దేర్ ఈస్ నో స్పేస్. దట్ ఈస్ ట్రూ. మీరు స్పేస్‌లోకెళ్ళిపోతే టైమ్‌ని మీరు కాలిక్యులేట్ చేయండి. ఇక్కడ ఉంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. మనకి టైమ్ పీరియడ్ ఒక సౌలభ్యం కోసం టైమ్‌ని మనకి ఊహాజనితంగా మనం ఏర్పరచుకున్నాం. దట్ ఈస్ ఓన్లీ ఇమాజినేషన్ టైమ్. మనం హ్మ్. స్పేస్‌లోకెళ్ళిపోయాం కొన్ని ఒక కిలోమీటర్ల లెక్కన పరిధిలో పైకి. సూర్యుడు ఎప్పుడూ ఉంటాడు. ఉదయించడం, అస్తమించడం ఉండదు. ఎప్పుడు సూర్యుడు ఉండదు. కనపడుతూనే ఉంటాడు నీకు. అప్పుడు నువ్వు టైమ్‌ని అవును. కాలిక్యులేట్ చేసి చెప్తావు. దేర్ ఈస్ నో టైమ్. యెస్. సోల్ లెవెల్‌లో ఉంటే స్పేస్‌తో సంబంధం ఏముంది? ఇక్కడ నేను కూర్చున్నాను. నేను కూర్చున్న చోటే నా సోల్ ఉంది. అవును. నేనున్న చోట ఇంకొకడు మనిషి కూర్చోలేడు. కానీ నేను కూర్చున్నాను. కానీ నా సోల్ గూడా ఉంది. 100 సోల్‌లు గూడా ఇక్కడే ఉండగలవు నాతో. హ్మ్. స్పేస్‌తో సంబంధం లేదు. టైమ్‌తో సంబంధం లేదు. ఈ విషయాలు వాళ్ళు మనకు నర్మగర్భంగా చెప్తారు. దాన్ని మనం రీసెర్చ్ చేయాలి. అందుకే పత్రిజీ గారంటాడు ఎవ్రి మాస్టర్ ఈస్ ఎ స్పిరిచ్యువల్ సైంటిస్ట్. సైంటిస్ట్. హ్మ్. మనందరం ఆహ్, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం అని చెప్తారాయన. ఆయన ఎంత గొప్ప స్పిరిచ్యువల్ ఆయన అసలు ఆ టాస్క్‌లు ఎలా పెట్టారంటే, ఈరోజు ఈరోజు ధ్యానం చేసి నువ్వు లేవంగానే యూ ఆర్ ఎ మాస్టర్. నువ్వు మాస్టర్ అయిపోయినావు. యూ బికేమ్ ఎ మాస్టర్. నువ్వు నీ యొక్క ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేయి ఇతరులతో. ఈ జన్మలో నేను ధ్యానం చేసి, వచ్చే జన్మలో నేను క్లాసులు చెప్పి, ఆ వచ్చే జన్మలో పుస్తకాలు చదివి, ఆ వచ్చే జన్మలో గ్రంథార్థం చేసి, రాసి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క జన్మ తీసుకోవడం ఎందుకురా బాబు! యూ కంప్లీట్ మ్యాన్‌గా అన్ని కంప్లీట్. యూ హావ్ టు కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ ఎ కంప్లీట్ మ్యాన్. హ్మ్. సో, కంప్లీట్ మీన్స్ ఫినిష్. ఫినిష్ చేయటమే. యూ హావ్ టు ఫినిష్. హి ఈస్ కంప్లీటెడ్ ఆల్ టాస్క్స్. కంప్లీట్ చేసేయటం అన్ని విషయాలు. అదొక యాంగిల్‌లో అదొక అర్థం. సో యూ హావ్ టు కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనే అర్థం వచ్చేట్టుగా ఆయన అన్నీ మనకు అప్పచెప్పారు. ఇవి చెయ్యి, అవి చెయ్యి, ఇవి చెయ్యి. పిరమిడ్లు కట్టు, శాఖ ర్యాలీ చెయ్యి, క్లాసులు చెప్పు. మొత్తం అసలు ఇంకా వేరే ఏమీ ఉండకూడదు. నువ్వు భూమి మీదకొచ్చింది అందుకే. నేను విన్నాను. ఒక వ్యక్తి అమెరికాలో జాబ్ చేస్తూ లక్షలు ప్యాకేజీలో ఉన్న ఒక వ్యక్తి వచ్చి నేను ధ్యాన ప్రచారం సార్ నేను ధ్యాన ప్రచారం చేస్తున్నాను కదా! నాకు ఆ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగానికి ఎళ్ళమంటారా? వద్దంటారా? అంటే ఆ ఉద్యోగం చేయటానికి లక్షల మంది ఉన్నారు.
కానీ ఈ ఉద్యోగం చేయటానికి చాలా తక్కువ మంది ఉన్నారు. నువ్వు ఈ ఉద్యోగం చేయనా? ఇదే అసలైన ఉద్యోగం అని హాస్టల్ మాస్టర్లు చెప్తున్నారు. భూమి మీద మనం డబ్బు సంపాదించడం ఉద్యోగం అనుకుంటాం. కానీ నువ్వు నేర్చుకున్నది ఏదైతే ఉందో, నీవు పరిపూర్ణత్వాన్ని పొంది, ఆ పరిపూర్ణత్వాన్ని ఇతరులకు అందిస్తూ వాళ్ళని కూడా పరిపూర్ణంగా చేయటమే ఆ పని కోసమే నువ్వు భూమి మీదకి వచ్చావు. ఆ ఉద్యోగం కోసమే భూమి మీదకి వచ్చావు. అది మర్చిపోయి మాయలో నువ్వు కేవలం భుక్తి కోసం నువ్వు ఉద్యోగాలు చేస్తున్నావు అనే హాస్టల్ మాస్టర్స్ మొత్తుకుంటున్నారు. అదే పత్రిజీ గారు చెప్పారు. ప్రతి వాళ్ళ ఇంట్లో ఒక 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 వ్యక్తి ఒక గ్రాండ్ మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన సీఏ కంప్లీట్ చేశాడు. వాళ్ళ ఒకే ఒక కొడుకు. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఇతను ధ్యాన ప్రచారం చేస్తూ తిరుగుతుంటే, సీఏ చేసి ఏమిటి మా వాడు ఇలా ధ్యాన ప్రచారం చేసి తిరుగుతున్నాడని పత్రిజీ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే ఈ మాట చెప్తే, వాళ్ళ ఇంట్లో వివేకానందుడు, ఇటు పక్క రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస ఫోటోలు ఉన్నాయి, పోర్ట్రేట్స్. పత్రిజీ గారు ఏమన్నారంటే, ఇంట్లో ఫోటోలు మాత్రం వివేకానందవి రమణ మహర్షి, రామకృష్ణ పరమహంసవి పెట్టుకుంటాం బుద్ధుడివిను. కానీ మన ఇంట్లో మాత్రం అలాంటి వాళ్ళు పుడితే మనం ఒప్పుకోము. పక్కింట్లో మాత్రం రమణ మహర్షి పుట్టొచ్చు, వివేకానందుడు పుట్టొచ్చు. మన పిల్లవాడు మాత్రం గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, గొప్ప లాయరు, డాక్టరు, ఇంజనీరు ఏదో అయ్యి లక్షల కోట్లు డాలర్లు సంపాదించాలనుకుంటారు అనేసరికి వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయారు. అని ఆ వ్యక్తి ఇప్పుడు చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నారు. ఆ మాస్టర్ ఎంతో సేవ చేస్తున్నారు, ఎంతో సర్వీస్ చేస్తున్నారు ఆ మాస్టర్. సో మరి ఎలా పత్రిజీ సార్ గారు బ్రతకడం? అంటే చెప్పారు సార్. అందరిది క్వెషన్ ఉమ్, ఇది అందరి మనసులో ఉంటుంది కాబట్టి క్లారిటీ కోసం అడుగుతున్నాను సార్. ఎస్ సార్. మరి వద్దు, భౌతికమైన చదువులొద్దు. ఇలా ఈ ఇది చేసే వాళ్ళు ఎవరు లేరు అని హాస్టల్ మాస్టర్స్ కూడా చెప్తున్నారు అని చెప్పారు కదండి సార్ మరి మీరు. ఈ అవును. భౌతికమైన ప్రపంచంలో మనం బ్రతకాలంటే ఎలా మరి? కావాలి కదా! మంచి ప్రశ్న మీరు వేశారు మేడం. హ్మ్. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరూ బుద్ధుళ్ళు అనుకోండి, హ్మ్. మనం బుద్ధుడి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. అవునా కాదా? సో అవును. ఈ ప్రపంచంలో రకరకాల రకరకాల చైతన్యాలతో రకరకాల శైశవాత్మల దగ్గర నుంచి వృద్ధాత్మల దాకా ఉన్నాయి కాబట్టి పరిపూర్ణత్వం చెందేదాకా వాళ్ళు ఎవరికి చెప్తారంటే, ఇప్పుడు మనం అందరూ శాకాహారులుగా మారండి అనగానే అందరూ వచ్చి శాకాహారులుగా మారిపోరు కదండి. అవును. 600 మంది ఎస్ సార్. ఉన్న చోట నేను క్లాస్ చెప్తే 3 గంటలు గొంతు చించుకుంటే 6 మారారు. హ్మ్. ఈ రోజు నుంచి మేము శాకాహారులం అవుతామని చెప్పారు. హ్మ్. అవునా కాదా? 600 మంది. ఆర్గనైజర్స్ చప్పట్లు కొట్టి ఆనందపడిపోయి పైకొచ్చి, ఆహా! అద్భుతం, మీ స్పీచ్ చాలా అద్భుతం. వీళ్ళసలు వారానికి వారం రోజులు మాంసాహారం తింటారు. లేకపోతే అసలు వీళ్ళు బతకలేరు. ఇలాంటి వాళ్ళు మీరు శాకాహారులుగా మార్చారంటే నేను నవ్వి అప్పుడన్నాను. నా స్పీచ్‌లో అంత గొప్పతనం ఉంటే 600 మంది మారిపోవాలండి. ఈ ఆరుగురే మారారంటే వీళ్ళు మన బోర్డర్‌లో మన గోడ మీద ఉన్నారు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. క్లారిటీ లేదు. మన మాటల వల్ల క్లారిటీ వచ్చి మన వైపు దూకారు మాత్రమే వాళ్ళు. మనం చేసిందేం లేదు. వాళ్ళు చేశారు. సో మాస్టర్స్ చెప్తారు. మాస్టర్స్ చేస్తారు. నిజమైన జాబ్ ఇదే. కానీ నిజంగా చెప్తున్నానండి. నేను నేను హ్మ్. నా యొక్క బిజినెస్ నా ప్రొఫెషన్‌ని 10 ఇయర్స్ క్రితం దాదాపు 15 ఇయర్స్ క్రితం వైండ్ అప్ చేసి అవతల పడేశాను. స్టిల్ నా లైఫ్ గడుస్తూనే ఉంది. జరుగుతూనే ఉంది. ఎలా హ్మ్. జరుగుతుందని మీరు అడగాల్సిన అవసరం లేదు. నాకే తెలియదు అసలు ఏది జరుగుతుందో. హ్మ్. జరిగిపోతోంది. ఆటోమేటిక్‌గా జరిగిపోతోంది. అద్భుతంగా జరిగిపోతోంది. ఇంకా నిజం చెప్పాలంటే అంతకు ముందు కంటే చాలా హ్యాపీగా, చాలా ఈజీగా, చాలా ఫ్రీగా రన్‌వే లాగా ఉంది. యెస్. ఇంతకంటే ఆనందం ఏముందండి? పత్రిజీ గారు చివరిలో ఒక మాట చెప్పారు తెలుసా? మేమందరం కూర్చొనున్నాం విజయనగరంలో. ఒకే ఒక మాట చెప్పారు. వైరాగ్యం వద్దు, వైభోగం, వైభోగం. బిర్యానీ తిందామా? మిరపకాయ బజ్జీ తిందామా? ఉగ్గాని తిందామా? అన్న పత్రిజీ గారు ఒక్కొక్క యాంగిల్‌లో ఏం చెప్పారో తెలుసా? అరే! దో వక్తికి రోటీ. 2 పూట్ల 2 రొట్టెలు. రోటీ ఉంటే చాలు. ఒక రొట్టె అందులో ఒక ఆవకాయ బద్ద ఉంటే హ్మ్. చాలదా? ధ్యానం చేసుకుంటూ బతికేయొచ్చు హాయిగా అన్నారు. ఇక్కడ ఉన్నది మనం ఏం తీసుకెళ్ళమని మనం తెలుసుకున్న తర్వాత, మన శరీరాన్నే మనం తీసుకెళ్ళమని తెలుసుకున్న తర్వాత, మన శరీరం కూడా మనతో రాదని మనం తెలుసుకున్న తర్వాత, ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్ళమని తెలిసిన తర్వాత, ఏం తీసుకెళ్తామన్న జ్ఞానం మనకొచ్చిన తర్వాత, దాన్ని పెంపొందించుకోవాలా? అక్కర్లేదా? హ్మ్. యెస్. ఆలోచించండి. హిమాలయ పెంపొందించుకోవాలి. పర్వతాల్లో, గుహల్లో నేను ఎంతో మందిని చూశాను. హిమాలయ పర్వతాలు విస్తృతంగా నేను తిరిగాను నేను. కొన్ని హ్మ్. సంవత్సరాలు. వాడికి ఎక్కడి నుంచి హ్మ్. ఆహారం వస్తుందో కూడా నాకు తెలియదు. నేను ఒక చోట ఒక ఒక వ్యక్తి ఒక చిన్న గుహలో కూర్చొనుంటే, నేను ఎలాగ ఇతనికి తిండొస్తుందా అని ఒక రోజు నేను అక్కడ కూర్చుండిపోయాను నేను. మేము కారులో హ్మ్. వెళ్ళానండి. కారు పక్కన పెట్టేసి కూర్చుండిపోయాం. కూర్చుండిపోయి అబ్జర్వ్ చేస్తుంటే ఈ చిల్డ్ టెంపరేచర్‌లో -2 డిగ్రీస్‌లో అక్కడ ఉండటం ఏంటి? ఈ అడవిలో అటు 40, 50
కిలోమీటర్లు ఏమీ లేదు, ఇటు 40-50 కిలోమీటర్లు ఏమీ లేదని ఆలోచిస్తూ కూర్చున్నాను. ఆఫ్టర్ 18 అవర్స్ ఒక ఒక కారు ఆగింది. వాళ్ళు నడుచుకుంటూ పైకి వెళ్ళి మహారాజ్ ఆప్ లే లీజియే అని అక్కడ ప్రసాదం పెట్టారు. ప్రసాదం అక్కడ పెట్టి వారికి వాడు దిగి కారులో వెళ్ళిపోయినారు. మేము అక్కడే కూర్చున్నాం అరుగు మీద, మాకు పెట్టలేదు. ఎందుకంటే మనం సౌత్ ఇండియా మీల్స్ ఎక్కడ దొరుకుతుంది, లాడ్జెస్ ఎక్కడ ఉంటాయని మనం ఆలోచిస్తాం కాబట్టి మనకు అవసరం లేదు. కానీ ఆయనకు అవసరం కాబట్టి విశ్వం ఆయనకు పంపించింది. మా వాళ్ళు ఆల్రెడీ ఆర్డర్లు పెట్టేశారు, మేము వెళ్ళేసరికి అక్కడ రెడీగా ఉండటం కోసం. కాబట్టి మనకు అవసరం లేదు కాబట్టి యూనివర్స్ మనకు ప్రొవైడ్ చేయలేదు, మనమే ప్రొవైడ్ చేసుకుంటున్నాం కాబట్టి. సో వారికి యూనివర్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది సో నేను కళ్ళ ద్వారా యూనివర్స్ అబ్జర్వ్ చేసిన విషయం. ఎప్పుడు అలా అని గమనిస్తూ చెప్పేసి ఉంటుంది మనల్ని. నువ్వు నువ్వు అలా అని చెప్పి యూనివర్స్ ప్రొవైడ్ చేస్తుందని సోంబరితనంగా కూర్చొని వాళ్ళకి ప్రొవైడ్ చేయదండి. హ్మ్. ఇది కరెక్ట్ నువ్వు సార్. ఏదైతే ఈ విశ్వానికి యూనివర్స్ కి నువ్వు నువ్వు ఎప్పుడైతే లోక కళ్యాణ కార్యక్రమాలు చేయటం మొదలు పెడతావో, లోక కళ్యాణ కార్యక్రమాలు, అదే బుద్ధుడు చెప్పాడు, అభిద్ధరేత కళ్యాణ అన్నాడు. అభిద్ధరేత కళ్యాణం అంటే లోక కళ్యాణ కార్యక్రమాన్ని ఈ క్షణమే మొదలుపెట్టు. నువ్వు మొదలుపెట్టు, ఆటోమేటిక్ జరుగుతుంది. పత్రిజీ గారు ఏముందండి, ఉదయం ఒక డ్రెస్ వేస్తారు, మధ్యాహ్నం ఒక డ్రెస్ వేస్తారు, గంటకు ఒక డ్రెస్ వేసిన డ్రెస్సులు ఉంటాయి. ఆయన వైభోగమే కదా, అవును. అద్భుతం కదా. మరి ఎగ్జాక్ట్‌లీ ఎలా సార్. వస్తుంది? యూనివర్స్ ఈస్ ప్రొవైడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మాస్టర్స్ అన్ని ప్రొవైడ్ చేసుకుంటారు. మనం కూడా ఆ స్థితిలో ఉంటే మనం మనం చేస్తున్నటువంటి లోక కళ్యాణ కార్యక్రమాలకి మనకి సరిపడిన మనకి ఇస్తారు, వాళ్ళకి సరిపడిన వాళ్ళకి ఇస్తారు. నువ్వు పెద్ద కార్యక్రమాలు పెట్టుకుంటే పెద్ద కార్యక్రమాలు వచ్చేస్తాయి. హ్మ్. డొక్కా సీతమ్మ గారి దగ్గర ఏముందండి, ఆవిడ కొన్ని సంవత్సరాల పాటు అనాథలకి ఆర్తులకి హ్మ్. భోజనాలు పెట్టింది. పాకలపాటి యెస్ గురువు సార్. గారి దగ్గర ఏమున్నాయండి, వాళ్ళకి అలా పెడుతూ ఉంటే ఎవరు ప్రొవైడ్ చేశారు? బ్రిటిష్ వాళ్ళు, యెస్. అదిరిపోయి బ్రిటిష్ వాళ్ళ రికార్డ్స్ లో ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఏం లేదు, చిన్న హ్మ్. పాక తప్ప ఏం లేదు. 4,000 మంది రోజు వచ్చి భోజనాలు చేసి వెళ్ళేవాళ్ళు పాకటి గురువు గారి దగ్గర. ఆ వాళ్ళు బుట్టలు వచ్చి తట్టలు సెర్చ్ తప్ప ఏం చేసి ఉండేది కూడా కావు. వెళ్లారు. కాబట్టి పాకలపాటి ఆ గురువుగారు. ఎనర్జీ యెస్. మీద మనం ఆ ఎనర్జీస్ మీద మనకు గనక మన నమ్మక వ్యవస్థలో అది లేదు కాబట్టి, రేపటి గురించి మనం ఆలోచిస్తాం కాబట్టి, రేపటి గురించి ఎందుకు, ఇప్పుడు తింటూనే సాయంత్రం గురించి, రాత్రి గురించి, డిన్నర్ గురించి ఆలోచిస్తాం, స్నాక్స్ తింటూ చేయాలని. రాత్రి డిన్నర్ గురించి ఆలోచిస్తాం కాబట్టి రాదు. వాళ్ళు టోటల్ గా యూనివర్స్ కి సరెండర్ అవుతారు కాబట్టి ఆటోమేటిక్ గా జరుగుతాయి అన్నమాట ఇవన్నీ కూడాను. సో ఇది పెద్ద, దీనికి సంబంధించింది ఆ వైబ్రేషన్స్ వాటికి సంబంధించింది చాలా పెద్ద ఎపిసోడ్ అవుతుంది అది. కాబట్టి ఆ విధంగా పత్రిజీ గారు అంటే అందరికీ చెప్పరండి అది. నువ్వు నువ్వు కొంతమందికి ఇందాక చెప్పారు, నువ్వు ఉద్యోగం మానొద్దని కొంతమందికి చెప్తారు. వాళ్ళకి అది హ్మ్. అవసరం. ఎందుకంటే అందరూ సన్యాసులు అయితే సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది. హ్మ్. సో మూవ్‌మెంట్ ముందరకెళ్ళాలంటే ఇక్కడ మనీ అనేది కూడా ఒక ఎనర్జీనే కదా. సో కొంతమంది మనీ సంపాదించే వాళ్ళుంటారు. కొంతమంది ఎందుకంటే చాలా మంది పత్రిజీ గారి చుట్టూ ఉన్న వాళ్ళలో చాలా మంది అబ్జర్వ్ చేస్తే మనము చాలా ఇగోతో ఉంటారు. నేను ఒకసారి పత్రిజీ గారిని చాలా ధైర్యం చేసి అడిగాను. ఇంత ఇగోతో ఉన్నవాళ్ళు మీ చుట్టూ ఉన్నారు. కొట్టనియండి, తంతే తననియండి. ఏం చేస్తారు? కొడతారు, తంతారు అంతే కదా పత్రిజీ గారు. కానీ గురువు గారి దగ్గర నుంచి నా అనుమానం తీర్చుకోవడం నాకు కావాలని ఇంత ఇగో పీపుల్ ఉన్నారంటే ఆయన నేను ఏదో రియాక్ట్ అవుతారని భయపడ్డాను. కానీ ఆయన ఎంత అద్భుతంగా రెస్పాండ్ అయ్యారంటే, అలా ఇగో లేకపోతే మనకి ఈ పనులు ఎలా జరుగుతాయన్నారు తెలుసునండి. జస్ట్ ఐయామ్ టాపింగ్ దేర్ ఇగోస్ అని కూడా అన్నారు. ఆ ఇగో లేకపోతే పనులు ఎలా జరుగుతాయి? నేను పెద్ద పిరమిడ్ కట్టాలనేది నా ఇగోనే నాకు చెప్తుంది. నేను యాహ్! కట్టగలను. నా ఐడెంటిఫికేషన్ కోసం నేను చేస్తున్నాను. నాకు ఐడెంటిఫికేషన్ కావాలని కోరిక వస్తుందంటే దట్ ఈస్ ఈగో. ఏ ఈగో లేని వాడు అసలు ఎక్కడా ఉండడు, ఇక్కడ ఉండడు. వాడు ముక్కు మూసుకొని కూర్చుంటాడు ఎక్కడికో పోయి. సో అందుకనే పత్రిజీ గారు 50%, 25% ఇది ఉండాలంటారు. ఏది రజోగుణం ఉండాలంటారు. 25% తామసిక గుణం ఉండాలంటారు. 50% సాత్విక గుణం ఉండాలంటారు. ఆ 25% రజోగుణం ఉన్నవాళ్లే అద్భుతమైన కట్టడాలు, అద్భుతమైన పిరమిడ్ స్పిరిచువల్ మూవ్‌మెంట్ మూవ్ చేస్తున్న వాళ్ళు ఆ 25% రజోగుణంలో ఉన్నవాళ్లే. లేకపోతే నేను తెలుసుకున్నాను, నాకు ధ్యానం వచ్చేసింది, నాకు అద్భుతం, నేను పుస్తకాలు చదివేసుకుంటూ నేను హాయిగా ఇంట్లో కూర్చొని నా సాధన నేను చేసేసుకుంటానని కూర్చునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును సో సార్. ఈ టాస్క్ తీసుకోవాలి. మనం భూమి మీదకి వచ్చింది. అప్పుడే మనం పరిపూర్ణత్వం వస్తుంది. సో ఆ ట్యాప్ చేయటంలోనే ఒక భాగమే టైం పీరియడ్ పెట్టడం. గ్రేస్ పీరియడ్ పెట్టకపోతే మనకి అవ్వదు. మనకి పోస్ట్‌పోన్‌మెంట్ బాగా అలవాటు కదా. అవును. మనకి చాలా అవును సార్. పోస్ట్‌పోన్‌మెంట్, మన డీఎన్ఏలోనే పోస్ట్‌పోన్‌మెంట్ ఉంది. ఈ జన్మలో నువ్వు పరిపూర్ణుడు అవుతారు. యు ఆర్ బుద్ధ అంటే బాబు, ఈ ఈ జన్మలో యు యు ఆర్ మై డియర్ గాడ్స్ అన్నారనుకో నమ్మలేం మనం.
సార్ ఊరుకోండి సార్, మనం దేవుళ్ళం ఏంటి, ఎన్ని వేల జన్మలు ఎత్తాలి, మరి నువ్వు ఒక వివేకానందుడు రా అన్నారనుకో, ఊరుకోండి సార్, వివేకానందుడు అవ్వాలంటే ఎన్ని వేల జన్మలు ఎత్తాలో అని అంటాం మనం గబుక్కున. అంటే నెక్స్ట్ జన్మ కూడా పోస్ట్ పోన్ చేస్తాం మనం. ఒక బుద్ధుడు అవ్వాలన్నా, ఒక ఇది అవ్వాలన్నా నెక్స్ట్ జన్మ కూడా పోస్ట్ పోన్ చేసే అంత భయంకరమైన నమ్మక వ్యవస్థ మనకి ఉంది కాబట్టి, లేజీనెస్ ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని హార్డ్ గా ట్యాప్ చేస్తారు, పగల కొడతారు నమ్మక వ్యవస్థను పగల కొట్టడానికి. మై డియర్ బుద్ధాస్, మై డియర్ గాడ్స్, డివినిటీ నీలోనే ఉందని చెప్పిన మనం నమ్మలేని స్థితిలో ఉన్నామంటే మనం ఎంత దైన్యమైన స్థితిలో ఉన్నాము, దీనమైన స్థితిలో ఉన్నాము ఆలోచించండి. యూ యువర్ సెల్ఫ్ ఇస్ డివైన్ అని ఖచ్చితంగా బద్దలు కూడా చెప్తున్నారు. ఎందుకు మనం నమ్మలేని స్థితిలో ఉన్నాం నిజంగా చెప్పాలంటే? జనన మరణాల గురించి ఆలోచిస్తాం కాబట్టి, మరణిస్తామని మనం నమ్ముతున్నాం కాబట్టి, చస్తామని ఆలోచిస్తాం కాబట్టి, కానీ పోయిన తర్వాత కూడా మనం ఉంటాం అనేది ఆ ఆ నమ్మక వ్యవస్థలో కరెక్ట్ చెప్పిస్తే, పత్రిజీ గారు చెప్పినవన్నీ కూడా తులసీదళం దగ్గర నుంచి ఆయన రాసిన పుస్తకాలన్నీ చదివిన తర్వాత ఆ విధంగా సాధన చేస్తే, ఆయన ఇచ్చిన ఛానలింగ్ బుక్స్ అన్ని కూడా చదివితే నిజంగా చెప్తున్నాను, ఈ భయాలన్నీ పోతాయండి. టోటల్ భయాలన్నీ పోతాయి. ఒక అద్భుతమైనటువంటి స్థితి మనకు వస్తుంది అనమాట. సో అందువల్ల ఆయన పర్సెప్ట్ చేయడం చాలా కష్టం అండి. ఆ లెవెల్లో ఉన్న వాళ్ళే చూడగలుగుతారు. ఆ లెవెల్లో లేని వాళ్ళు మనం బుద్ధుడి గురించి శిష్యుని అడిగితే ఎలా చెప్పగలుగుతారు? ఒక కాశ్యపుని అడిగితే చెప్పగలుగుతాడు, ఒక ఆనంద భిక్షుని అడిగితే చెప్పగలుగుతాడు, ఒక అంగుళీమాలుడు కూడా ఎన్లైటిని అడిగాడు, ఆయన అడిగినా చెప్పగలుగుతాడు. కానీ ఈ రోజు బుద్ధుడి గురించి మనం చెప్పగలంటే కొన్ని విషయాలు చెప్తాం, ఆయన మాట్లాడి చెప్పగలుగుతాం, పదాలు చెప్పగలుగుతాం, ఇన్ డెప్త్ అందుకే అన్నారు చెప్పలేకపోతాం. కదండి సార్, పత్రిజీ అదే అన్నారుగా, ఒక పత్రిజీని అర్థం చేసుకోవాలంటే మళ్ళీ ఒక పత్రిజీనే రావాలి, ఒక బుద్ధుని అర్థం ఎగ్జాక్ట్లీ, చేసుకోవాలంటే వాళ్ళే పాయింట్ పట్టారు మీరు. ఎగ్జాక్ట్లీ, మీరే ఎగ్జాక్ట్లీ రావాలని. కదా. మరి ఇప్పుడు పర్సెప్ట్ చేయటం అంటే, మీరు అది చెప్పంగానే నా గుండెలో రాయి పడింది. ఏవో పుస్తకాలు చదివేసేసి వర్క్ షాప్స్ ఈజీగా చెప్పేస్తాం, వర్క్ షాప్స్ చెప్పేస్తాం ఏవైనా సరే. Yes, కానీ yes, పత్రిజీ గారి గురించి చెప్పడం అంటే చాలా కష్టమైంది. కానీ ఎందుకనే నేను చెప్తున్నాను, డిస్క్లైమర్ అన్నమాట, ఇది కేవలం నా పర్సెప్షన్ మాత్రమే, అన్యదా వేరే ఏమీ భావించద్దు, ఇది కేవలం నేను తెలుసుకున్నది మాత్రమే. సో ఆయన్ని అబ్జర్వ్ చేస్తూ మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయటమే ఇదంతా కూడా. ఆయన చెప్పినవి అదే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్. అసలు జీవించే కళని చెప్పారు అద్భుతంగా అన్నమాట. ఎలా జీవించాలని, జీవించే కళ పత్రిజీ గారిని చూస్తే అర్థమైపోతుంది. అసలు భూమి మీద మనం వచ్చింది జీవించే కళ కోసమే కదా. ఈ భూమి ఒక పాఠశాల అని చెప్తున్నారు కదా, ఇట్స్ గ్రేట్ స్కూల్, ఎర్త్ ఈజ్ ఎ స్కూల్. ఇక్కడ పాఠాలు నేర్చుకోవడం కోసం వచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ మనం నేర్చుకోవాల్సిందే. వీ హావ్ టు లెర్న్. సో అప్పుడే కంప్లీట్ మ్యాన్ గా అవుతాము అని ఎన్నో విషయాలు చెప్పారు. ఆయన చెప్పిందే చేశారు, చేసిందే చెప్పారు. హిపోక్రసీ లేదు, నేను అబ్జర్వ్ చేసినంత వరకు హిపోక్రటిక్ గా లేదు, హిపోక్రసీ లేదు. ఆ హిపోక్రసీ మనలో ఉంటుంది. ఆ హిపోక్రసీ లేని చాలా అతి కొద్ది మందిలో, నేను ఈ భూమి మీద బుద్ధుని మనం చూడలేదు, ఓషో మనకి చాలా దగ్గరగా ఉన్నారు. ఓషో మన జనరేషన్ లో ఆయన ప్రత్యక్షంగా చూడలేకపోయినా అవి మనం ఆయన యొక్క అద్భుతమైనటువంటి డిస్కోర్సెస్ మనం విన్నాం. ఓషో తర్వాత నేను ప్రత్యక్షంగా లైవ్ గా పత్రిజీ గారిని చూశాను. సో వాళ్ళు చాలా హిపోక్రసీ లేని వ్యక్తులుగా ఉన్నారు. ఇవన్నీ క్వాలిటీస్ మనం పెంచుకుంటే మనం కూడా కంప్లీట్ మ్యాన్ అవుతామనే వాళ్ళు మనకి ఒక మార్గదర్శకంగా, ఒక పైనీర్ గా మనకి ఉన్నారు. వాళ్ళు మార్గదర్శకులు, పైనీర్స్ అన్నమాట. ఎక్కడి నుంచో వచ్చి, మనం కూడా ఎక్కడి నుంచో వచ్చామండి. మనం భూమి మీద పుట్టి భూమి మీదే స్టాండర్డ్ గా బల్లగుచ్చుకొని ఇక్కడ కూర్చొని ఏదో నాడ కొట్టుకొని కూర్చోలేదు. మనం వచ్చాం ఎక్కడి నుంచో నేర్చుకొని మళ్ళీ ఇక్కడి నుంచే వెళ్ళిపోతాం. అందువల్ల వాళ్ళు చెప్పిన దాన్ని మనం తెలుసుకోగలిగితే మన మూలాలు ఏంటో, మన ఎగ్జిస్టెన్స్ ఏంటో, మన ఆరిజిన్ ఏంటో మనం తెలుసుకోగలుగుతాము. సో పత్రిజీ గారి నుంచి అవన్నీ నేర్చుకోవడం జరిగిందనమాట. సో అదండి. సో మళ్ళీ నెక్స్ట్ నాకు మళ్ళీ ఇంకొక క్లాస్ ఉంది. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఇంకొకసారి అవకాశం ఇస్తే మళ్ళీ చెప్పుకోవచ్చు మనం. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు, నాకు ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెంకట్ జీ. గౌతమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు థ్యాంక్ యూ సార్. అవును సార్, అవును అయినో. నేను పత్రిక గారి డాక్యుమెంటరీ డైరెక్షన్ గా చేస్తున్నాను. వెరీ ఎప్పుడు నైస్ సార్, పరిచయం వెరీ లేదు నైస్. నాకు. అవునవును, ప్రత్యక్షంగా పరిచయం లేదు. మిమ్మల్ని చాలా చోట్ల, చాలా క్లాసెస్ లో చూస్తూ ఉంటాను. గౌతమ్ వైజాగ్ అని కంటిన్యూస్ గా చూస్తూ ఉంటాను. సో Okay. అనుకోకుండా ఈ రోజు మిమ్మల్ని కలవడం జరిగింది. థ్యాంక్ యూ సార్, మీరు వచ్చి పత్రిక గారి గురించి ఇన్ని విషయాలు చెప్పినందుకు. అయితే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, సో చెప్పండి పత్రిక సార్. ఫిలిం కి మాకు చాలా సపోర్ట్ కావాలి సార్, ఇది పూర్తి చేయడానికి. ఓకే సార్.
సో ఆ పూర్తి చేసే తప్పకుండా. క్రమంలో మనం ఏం చేసామంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ ని ఇన్వాల్వ్ చేయాలని పెట్టుకున్నాం సార్. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఓకే. ప్రొడ్యూసర్ చేసేయాలని పెట్టుకుంది. ఎందుకంటే పిరమిడ్ మాస్టర్లే ప్రొడ్యూసర్స్. ఓకే. సో అందుకని మేము ఏం చేసాం, ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ 2,500 రూపాయలు ఇస్తే వాళ్ళే పత్రికారి సినిమాకి నిర్మాతలు. ఓకే. అది ఈ విషయాన్ని మీరు ఎక్కడ క్లాస్ చెప్పినా సరే, ఎవరితో మాట్లాడినా సరే, కొంచెం ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలి సార్. ష్యూర్ సార్. ష్యూర్. అది సార్. తప్పకుండా. అది అకౌంట్ డీటెయిల్స్ కానీ, ఫోన్ నెంబర్ కానీ ఏదైనా కానీ ప్రతిదీ ఇందు గారు మీకు షేర్ చేస్తారు సార్. అలాగే. థ్యాంక్ యూ సార్. ష్యూర్ థ్యాంక్ యూ సార్. సో మచ్. తప్పకుండా. అద్భుతమైన కార్యక్రమం. ఓకే. ఎస్ సార్. మా వైపు నుంచి మేము డాక్యుమెంటరీ తీస్తున్నాం సార్. నేను డైరెక్షన్ చేస్తున్నాను. ఇందు గారు ఈ జూమ్ సెషన్ చేసి అందరినీ కలుపుతున్నారు. అలా మీరు కూడా చిన్న భాగస్వామి, మనం అందరం కలిస్తేనే ఈ పిక్చర్ అవుతుంది సార్. అంతే, అవును అంతకుమించి సార్. ఇంకేం అవును. లేదు. ఓకే. సో మీ తప్పకుండా. మీ మీ సహకారం, మీకు భాగస్వామ్యం ఉంటుందని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే గౌతమ్ గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే సాలూరు. ఓ బాలాజీ గారు. ఓ నైస్ సార్. నైస్. వెరీ నైస్. ఫైన్ సార్. వెరీ ఫైన్. మళ్ళీ మన ప్రయాణం. అవునవును. సార్ వీడియో ఆన్ చేసుకుని నేను చెప్పబోతున్నా చేసుకున్నారు సార్. ఎస్ సార్. మీ మనసులో ఉంది, నా చేతిలోకి వచ్చేసింది. బాలాజీ గారికి అన్ని తెలిసిపోతుంటాయి ముందే. ఇంకేంటి, చాలా బాగుంది సార్ మీ ఎక్స్పీరియన్స్ సార్తో. మేము ఆయనతో జర్నీ ఎక్కువ చేయలేకపోయాము, మీకు ఎన్నోసార్లు చెప్పాను ఆ మాట కూడా. అవును. సో పర్సనల్ గా ఇప్పుడు మేము అది ఎక్స్పీరియన్స్ చేసాం సార్ మీ ద్వారా. ఇంకొన్ని ఉన్నాయి సార్, అది సమయాభావం ఉంది కదా. పర్లేదు అంటే అంతా చాలా బాగా చెప్పారు, చాలా కవర్ చేశారు మీరు, అవును, చాలా అవును. పాయింట్ కవర్ చేశారు. వీడియో మళ్ళీ చూస్తాం మళ్ళా. సార్ వీడియో పెట్టండి సార్ వెంకట్ గారు. పెడతాను సార్, పెడతాను. అంటే మధ్యలో 3 ఫోన్లు, ఇంపార్టెంట్ ఫోన్లు వచ్చి మాట్లాడాల్సి వచ్చింది, అందువల్ల దయచేసి ఇంకేం కాదు. ఓకే. ఏం సెకండ్ పర్లేదు, టైం నేను వినడం వల్ల పెడతాను, కూడా కొన్ని పంపిస్తాను. పాయింట్లు మళ్ళీ రిపీట్ అవుతాయి నాకు కూడా, అంటే ఇంకేం కాదు. తప్పకుండా. గౌతమ్ గారికి చాలా ఇందాక నేను మంచి విశ్లేషణ ఇచ్చారు ఆయన ద్వారా. మీరు మాకు ఆయన లేని లోటు మాకు తీర్చారు ఈ రోజు. అంటే ఎలా Thank- ఉండాలి, ఎలా ఉండకూడదని మాత్రం ఈ రోజు అద్భుతంగా మీరు మాకు మరొకసారి చెప్పడం వల్ల మేము మర్చిపోతున్న పాయింట్లు కూడా మళ్ళా మాకు గుర్తు చేసి, ఇప్పటికీ మారాము, ఇంకా మారాలి. ఎంతో ఉంది మారాల్సిందే. మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు మళ్ళీ ఇందులోకి వచ్చి జూమ్ క్లాసులకు వచ్చి, అంటే ఈ రోజు ప్రత్యేకించి సార్ నాకు మెసేజ్ పెట్టారు, వెంటనే 6:30 టైం అలారం పెట్టుకొని, అలారం మోగగానే వెంటనే కూర్చున్నా. ఆ ముందు సార్ కూడా Okay. చాలా బాగా చెప్పారు. ఇద్దరు కూడా చాలా బాగా చెప్పారు. ప్రత్యేకించి మీ అందరికీ ధన్యవాదాలు. వెంకట్ గారికి, ఇందు గారికి, అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ Thank you సార్. very థ్యాంక్ much. యూ Thank you. సార్. ఇందాక మీరు తొందరగా వెళ్ళాలేమో అని నేను మీ విషయం గురించి కొంచెం చెప్పలేదు సార్. బట్ నిజంగా మీరు ఏదైతే కొన్ని పాయింట్స్ చెప్పారో నిజంగా చాలా బాగున్నాయి సార్. నేను ఇంత ముందు కొన్ని విన్నాను, కొన్ని వినలేదు. బట్ ఇట్స్ ట్రిగర్ చేసే నన్ను. చాలా బాగుంది సార్ యాక్చువల్లీ. సో మిమ్మల్ని ఇప్పటిదాకా కలవకపోవడం ఏంటా అని అనిపించింది నాకు, మీ మాటలంతా విన్నాక. నేను ఎలా కలవకుండా ఉన్నాను మిమ్మల్ని అనిపించింది. డెఫినెట్లీ సార్, ఏదైనా సందర్భంలో మనం ఎక్కడైనా కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్. Sure, sir. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నారు చేద్దామమ్మా అని చెప్పేసి. యా, థ్యాంక్ యూ సార్. నిజంగానే చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. అందుకే దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్ అండ్ సీనియర్ మాస్టర్ అని చెప్పేది ఊరికనే కాదండి. అన్నారు కదా, Thank- ద కంప్లీట్ మ్యాన్ అంటే ఇవన్నీ క్వాలిటీస్ తో కూడుకొని ఉంటేనే మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళి మనం కూడా ద కంప్లీట్ మ్యాన్ అని అవ్వచ్చు, అయ్యే ఛాన్సెస్ మనకు కూడా Yes. ఉన్నాయి. సో పత్రి గారు అదే చెప్పారు. సో మనకి ఇప్పుడు మాస్టర్స్ వచ్చి కూడా అదే చెప్తున్నారు. ఆ విషయాలన్నీ ఆచరణలో పెట్టి ఆచరించదగి మనం కూడా అలా చేయగలిగే సిచ్యువేషన్స్ మనకు ఉన్నాయి. మన చేతుల్లో మన జీవితం హ్యాపీగా ఉంది. సో ధ్యానం ద్వారా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీక్షించినందుకు. అండ్ థ్యాంక్ యూ మాస్టర్స్. అండ్ అలాగే రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యం కొనసాగించబడుతుంది. అలాగే ఈ ప్రోగ్రామ్ వచ్చేసి శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అండ్ పత్రిజీ ఫిలిమ్స్ అన్న యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీకు అందివ్వబడుతూ వస్తుంది. సో అక్కడ కూడా మీరు వీక్షించవచ్చు అండి. ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా అక్కడ వీక్షించవచ్చు. సో అలాగే ఇంకొక పని కూడా చేసి పెట్టేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి, అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు.